హాయ్ అండి. మనం బయటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలాంటి ఉక్కు పెంకలు కొనుక్కున్నామనుకో ఫస్ట్ ఇంటికి రాగానే దోశలైతే వేయకూడదు. ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసి 1100 పడింది. ఫస్ట్ డైరెక్ట్ మనం ఇంటికి రాగానే దాంట్లో నుండి తీసిన తర్వాత దోశలు వేయడం వల్ల దోశలు అనేటివి అతుక్కొని పోతాయి. కాబట్టి ఒక 1 డే మొత్తం ఇలా పెనంకి ఆయిల్ అప్లై చేసి అలాగే వదిలేసేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ స్టవ్ ఆన్ చేసి పెనం వేడైన తర్వాత మనం దోశలు వేసుకున్నామనుకో దోశలన్నీ చాలా చక్కగా వస్తాయి. ప్యాన్కి అయితే అతుక్కోకుండా మనకు ఆల్ వెరైటీస్ దోశలు అయితే ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా అయితే వస్తాయి. ఈ ఉక్కు పెంకలు కూడా మన హెల్త్కి చాలా మంచివి. నాన్ స్టిక్ పెనమ్స్ ఏ విధంగా ఉంటాయంటే దానికి స్టీల్ అనేది యూజ్ చేయొద్దు, ఓన్లీ చెక్క స్పూన్సే యూజ్ చేయాలి. ఎనామిల్ ఉన్నంత వరకే దోశలు అనేవి సాఫ్ట్గా చాలా మంచిగా వెళ్తాయి. ఎనామిల్ పోయిందనుకో దోశ అయితే సరిగ్గా రాకుండా అతుక్కొని పోతుంది. అలాగే ఈ ఉక్కు పెంకలు అయితే ఏ విధంగా అయినా ఎలా అయినా వెళ్తాయి. కాబట్టి మీరు తప్పకుండా ఎప్పుడైనా బయట ఇలాంటి పెనమ్స్ కొనుక్కున్నారనుకో ఈ విధంగా ట్రై చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.